ఓం శాంతి 16-11-20 మధురమైన పిల్లలు, మీరు ఈ ఆత్మిక యూనివర్సిటీకి స్టూడెంట్స్. మీ పని ఏంటంటే మొత్తం యూనివర్స్ అంటే విశ్వానికే బాబా యొక్క సందేశాన్ని ఇవ్వాలి. ప్రశ్న, ఇప్పుడు మీరు పిల్లలు ఎలాంటి దండోరా వేస్తారు, ఏ విషయాన్ని అర్థం చేయిస్తారు, ఏ విషయాన్ని అర్థం చేయించడానికి పిల్లలు మీరేం దండోరా వేస్తారు అని అడుగుతున్నారు బాబా. దండోరా వేస్తారు, ఎలాంటి దండోరా వేయాలి, ఏ విషయాన్ని అర్థం చేయించడానికి దండోరా వేయాలి? జవాబు, మీరు దండోరా వేస్తారు ఏమని? ఈ కొత్త దైవీ రాజధాని మళ్ళీ తిరిగి స్థాపన అవుతున్నది అని మీరందరికీ దండోరా వేస్తారు. అనేక ధర్మాలు ఇప్పుడు వినాశనం అయిపోతాయి, వినాశనం కావాల్సిందే. మీ అందరికీ చెప్తూ ఉంటారు, అందరూ నిశ్చింతగా ఉండండి, ఇది ఇంటర్నేషనల్ ప్రోగ్రాం నడుస్తున్నది. వినాశనం కూడా ఇంటర్నేషనలే, యుద్ధం తప్పకుండా జరుగుతుంది. దీని తర్వాత దైవీ రాజధాని స్థాపన అవుతుంది. ఇది బాబా అంటారు, ఇదే కదా మీరందరికీ దండోరా వేస్తారు. ఓం శాంతి. ఇది ఆత్మిక యూనివర్సిటీ. యూనివర్సిటీ అంటే ఏంటి? విశ్వం, మొత్తం విశ్వం కోసమే. అంటే విశ్వంలో యూనివర్స్ అంటే ఏంటి? విశ్వంలో ఎంతమంది ఆత్మలైతే ఉన్నారో ఆ మొత్తం ఆత్మలందరూ ఈ యూనివర్సిటీలో చదువుకుంటారు. యూనివర్స్ అంటేనే విశ్వం. ఇప్పుడు నియమం అనుసారం యూనివర్సిటీ అన్నమాట పిల్లలు మీకే నప్పుతుంది. ఇది ఎందుకంటే ఇది ఆత్మిక యూనివర్సిటీ, దేహదారి యూనివర్సిటీ కాదు కదా. ఇది ఒకటి గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ, అంటే ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. మొత్తం ఆత్మలందరికీ ఇక్కడ పాఠం, అందరికీ ఒకటే పాఠం. మీది ఇది ఈ సందేశం ఏదో రకంగా అందరికీ అందించాలి అన్నారు బాబు. ఏవైనా చేయండి, ఏదో రకంగా అందరికీ సందేశం అందించండి, మెసేజ్ ఇవ్వండి. ఈ మెసేజ్ చాలా సింపుల్. పిల్లలకి తెలుసు, ఆయన మనకి బేహద్ తండ్రి, ఆయన అందరూ స్మృతి చేస్తారు. ఇలా అంటారు కదా, ఈయన మాకు అనంతమైన ప్రియుడు. ఆయన విశ్వంలో ఎవరైతే విశ్వంలో జీవాత్మలు ఉన్నారో వాళ్ళందరూ ఆ ప్రియుణ్ణే తప్పకుండా స్మృతి చేస్తారు. ఈ పాయింట్ మంచిగా ధారణ చేసుకోవాలి. ఎవరిదైతే ఫ్రెష్ బుద్ధి ఉంటుందో వాళ్ళు చక్కగా ధారణ చేసుకుంటారు. యూనివర్స్లో ఎవరైతే ఆత్మలు ఉన్నారో వాళ్ళందరికీ తండ్రి ఒక్కరే. యూనివర్సిటీలో మనుషులే చదువుకుంటారు. ఇప్పుడు పిల్లలు మీకు ఇదైతే తెలుసు, మేము 84 జన్మలు తీసుకుంటున్నాం. 84 లక్షల విషయం అయితే కాదు. యూనివర్స్ అంటే ఎవరైతే ఆత్మలు ఉన్నారో వాళ్ళందరూ ఈ సమయంలో పతితులై ఉన్నారు. ఇది ఉండేదే చీచీ ప్రపంచం, దుఃఖధామం. ఆయన సుఖధామంలోకి తీసుకెళ్లేవాళ్ళు ఒక్క బాబావే. ఆయన్నే లిబరేటర్ అని కూడా అంటారు. మీరు మొత్తం విశ్వానికే యజమానులుగా తయారవుతున్నారు. బాబా అందరి గురించి అంటారు, ఈ సందేశం అందరికీ అందించండి. బాబా అందరికీ బాబానే అందరూ స్మృతి చేస్తారు. ఆయన్ని గైడు, లిబరేటరు, మర్సిఫుల్లు అని కూడా అంటారు, అంటే దయావృతేయుడు అని కూడా అంటారు. ఎందుకంటే అనేక భాషలు కదా, ఎవరి భాషలో వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే ఆత్మలందరూ ఒక్కళ్ళే పిలుస్తున్నారు. ఆ ఒక్కళ్ళే మొత్తం విశ్వానికే ఏమైనా, మొత్తం యూనివర్స్ అంటే విశ్వానికే టీచరు. బాబా ఆయన ఎలాగో తండ్రి, కానీ ఇది ఎవరికీ తెలీదు. మా ఆత్మలందరికీ ఆయన టీచర్ కూడా, సద్గురువు కూడా. ఆయనే గురువు, అందరికీ ఆయనే గైడు, అందరికీ గైడ్ చేస్తారు. ఈ బేహద్ గైడ్ని పిల్లలు మీకు మాత్రమే తెలుసు. మీకు బ్రాహ్మణులకి తప్ప ఇంకెవరికి తెలియదు. ఆత్మని మీరు తెలుసుకున్నారు. ఆత్మ అంటే ఏమిటి?
ప్రపంచంలో ఒక్క మనిషి కూడా లేరు, మొత్తం భారతదేశమే గురించి ఎవ్వరికీ తెలియదు ఆత్మ అంటే ఏమిటో. భలే అంటాడు, బురుకుటి మధ్యలో మెరుస్తూ ఉంటుంది నక్షత్రం, కానీ ఎవరికి అర్థమే కాదు. ఇప్పుడు మీకు తెలుసు ఆత్మ అవినాశి, అది ఎప్పుడు చిన్న పెద్ద కాదు. ఎలాగైతే మీ ఆత్మ అలాగే బాబా కూడా బిందువే. వృక్షం బాబా అంటున్నారు ఆత్మ ఎప్పుడు కూడా చిన్న పెద్ద కాదు, ఆయన ఆత్మే, కాకపోతే ఆయన పరమాత్మ సుప్రీం. అంటే ఆత్మలన్నీ కూడా పరంధామంలో ఉండేవి, ఇక్కడికి వస్తే దేనికోసం? పాత్ర వేయడానికి వస్తాయి. బాబా అంటారు మళ్ళీ తమ పరంధామంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. పరంపిత పరమాత్మను అందరూ స్మృతి చేస్తారు. ఎందుకు? ఆత్మలకి పరమాత్మే ముక్తిలోకి పంపారు, అందుకే ఆయన్నే స్మృతి చేస్తారు. ఆత్మే తమ ప్రధానమైంది. స్మృతి ఎందుకు చేస్తున్నారు? ఇంత కూడా తెలియదు. ఎలాగైతే పిల్లడు ఉన్నాడు అనుకోండి, తండ్రిని నాన్న అంటాడు, బాబా అంటారు, బస్ అంతే కదా. ఆయనకేం తెలీదు, తండ్రిని తండ్రి అని పిలుస్తాడు, నాన్న అని పిలుస్తాడు, లేకపోతే బాబా అని పిలుస్తారు. మీరు కూడా మమ్మ బాబా అంటున్నారు, కానీ తెలీదు. భారతదేశంలో ఒకటే ఏది ఉండేది, ఒకటే జాతి ఉండేది, అదేది? దైవీ వంశం. ఆ తర్వాత అందులో ఇంకా వేరే వేరేవి ఎంటర్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు ఎన్ని లెక్కలేనైపోయాయి, ఎన్ని జాతులు. అందుకే ఇన్ని దెబ్బలాట్లు అన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇన్ని దెబ్బలాట్లన్నీ ఎందుకు ఉంటున్నాయి? అందుకే ఉంటున్నాయి. ఎక్కడెక్కడ ఎక్కువగా జనాలు వెళ్ళిపోతూ ఉంటారో అక్కడి నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఏం చేస్తారు? తీసేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఒక చోట ఎక్కువ మంది అయిపోయారంటే వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తూ ఉంటారు. అందరూ చేరిపోయాక మళ్ళీ అక్కడి నుంచి తీసేయడం మొదలు పెడతారు. చాలా దెబ్బలాట్లు అయిపోతూ ఉంటాయి. అంధకారం చాలా అయిపోయిందన్నారు బాబా. అయితే దీనికి లిమిట్ ఉండాలి కదా, ఏదైనా ఎక్కడికైనా బాబా అంటే లిమిట్ అంటూ ఉండాలి. యాక్టర్స్కి కూడా లిమిట్ ఉంటుంది కదా. అయితే ఇది కూడా ఎప్పుడో తయారైపోయిన ఆటే తయారవు. ఇందులో ఎంతమంది యాక్టర్స్ ఉన్నారో అంతమంది ఉంటారు, తక్కువ ఎవరు ఎక్కువ కారు. అందరు యాక్టర్స్ స్టేజ్ మీదకి వచ్చేస్తారు, మళ్ళీ వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోవలసింది. ఎవరైతే యాక్టర్స్ ఉండిపోయిన వాళ్ళందరూ పైన నుంచి వచ్చేస్తారు. భలే ఎంత కంట్రోల్ అది చేసినా సరే, ఎంత తలలు బాదుకున్నా సరే ఇక్కడ ఎవరు ఏం చేయలేరు. చెప్పండి, మేము బీకేలము, మేము ఎలాంటి బర్త్ కంట్రోల్ చేస్తామంటే ఇంకా 9 లక్షల మందే ఉంటారు. మొత్తం మ్యాక్సిమం తగ్గిపోతారు, రమారమి చాలా తక్కువైపోతారు. మేము మీకైతే సత్యమే చెప్తున్నాం, ఇప్పుడు స్థాపన చేస్తున్నాం. కొత్త ప్రపంచం, కొత్త వృక్షం తప్పకుండా చిన్నదే ఉంటుంది. ఇక్కడ కంట్రోల్ చేయలేము ఇక్కడ మటుకు, ఎందుకంటే తమో ప్రధానము, ఇంకా తమో ప్రధానం అయిపోతూ ఉంటారు, వృద్ధి అయిపోతూ ఉంటుంది. యాక్టర్స్ ఎవరైతే రావాల్సిన వాళ్ళు ఉన్నారో మొత్తం అందరూ శరీరాన్ని ధారణ చేసుకుంటారు వచ్చేసి. ఈ విషయాలు వేరే వాళ్ళకి అర్థమే కావు. బాబా అంటారు మంచి తెలివైన బుద్ధి ఎవరికి ఉంటుందో వాళ్ళకే అర్థమవుతుంది. ఏమని? అన్ని రకాల పాత్రధారులు ఉంటారు రాజధానిలో, అన్ని రకాల పాత్రధారులు ఉంటారు. సతయుగంలో ఏదైతే రాజధాని ఉండేదో అది మళ్ళీ తిరిగి స్థాపన జరుగుతున్నది. బాబా అంటారు మీ చదువు ఇప్పుడు ఈ ప్రపంచం కోసం మీరు చదువుకోవటం లేదు. ఇలాంటి యూనివర్సిటీ వేరే చోట ఎక్కడ ఉండదు అన్నారు బాబా. గాడ్ ఫాదరే అంటున్నారు నేను మిమ్మల్ని అమర్లోకానికి
అమరలోకం కోసమే చదివిస్తుంది. ఈ మృత్యులోకం సమాప్తయిపోతుంది. సతయుగంలో ఈ లక్ష్మీనారాయణుల యొక్క రాజధాని ఉండేది. ఇది స్థాపన ఎలా జరిగింది ఇది ఎవ్వరికీ తెలియదు. బాబా ఎప్పుడు అంటుంటారు, మీరు ఎక్కడికైనా స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళారనుకోండి, అయితే మీ దగ్గర ఎప్పుడు లక్ష్మీనారాయణ చిత్రం పెట్టుకోండి తప్పకుండా. అందులో డేట్ కూడా తప్పకుండా రాయాలి. మీరు చెప్పచ్చు, కొత్త విశ్వం మొదలయ్యే దగ్గర నుంచి 1250 సంవత్సరాల ఆ దైవీ వంశం నడుస్తుంది. ఎలాగైతే అంటారు కదా క్రిస్టియన్ వంశం అని, క్రిస్టియన్ డినైస్టీ అంటారు, వాళ్ళ రాజ్యం ఉండేది అంటారు. ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు అవుతూ వచ్చారు కదా. అలాగే ఎప్పుడైతే ఈ దేవతల వంశం ఉండేదో అప్పుడు వేరే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పుడు మళ్ళీ ఆ వంశమే స్థాపన అవుతున్నారు, ఆ దేవతా వంశమే స్థాపన అవుతున్నారు. ఇంకా మిగతావన్నీ అప్పుడు ఇంకా వినాశనం అయిపోతాయి. అప్పుడు ఏ ఒక్కటి ఉండవు. యుద్ధం చూస్తే ఇప్పుడు మన ఎదురుగుండా యుద్ధం ఉంది. భాగవతం అన్నీ కూడా బాబా అంటున్నారు, దీని గురించే ఈ భాగవతం ఈ కథలన్నీ రాశారు. చిన్నప్పుడు ఈ కథలన్నీ వింటూ ఉండేవారు. ఇప్పుడు మీకు తెలిసి ఈ రాజ్యం ఎలా స్థాపన అవుతుంది అని. తప్పకుండా బాబావే రాజయోగం నేర్పిస్తారు. ఎవరు పాస్ అవుతారో వాళ్ళు తప్పకుండా విజయమాలలోకి వస్తారు. విజయమాలలో మొదలవుతారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరికి మాల అంటే తెలీదు. మీకే తెలిసి మాల అంటే మీది ప్రవృత్తి మార్గం. పైన బాబా నిలబడి ఉన్నారు. ఆయనకి తనకంటూ శరీరం లేదు. ఈ బ్రహ్మ సరస్వతి మళ్ళీ తిరిగి ఏమవుతారంటే లక్ష్మీ నారాయణులు అవుతారు. ముందు బాబా అంటున్నారు, ముందు కావాలి తండ్రి, తర్వాత జోడ. అందుకే రుద్రాక్షలో ఇద్దరు ఉంటారు. నేపాల్లో ఒక వృక్షం ఉంది, అక్కడ నుండే ఈ పూసలు రుద్రాక్ష మాల్లో పూసలు అక్కడి నుంచే తయారై వస్తాయి. అవి సత్యమైన రుద్రాక్షలు. ఎంత చిన్నగా ఉంటుందో అంత ఎక్కువ రేటు ఉంటుంది. ఎంత చిన్న రుద్రాక్ష అయితే అంత రేట్ ఎక్కువ. ఇప్పుడు మీకు అర్థం తెలిసిపోయింది. ఇది విష్ణువు యొక్క విజయమాల లేక రుండమాలగా తయారవుతుంది. వాళ్ళ ఊరికే రామ్ 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 అంటూ మాల తిప్పేస్తూ ఉంటారు. అర్థమైతే ఏముండదు, మాల జపించుకుంటూ ఉంటారు. ఇక్కడ బాబా అంటారు, నా స్మృతి చెయ్యండి. లేకపోతే పాటలవి జ్ఞాపకం వస్తూ ఉంటాయి కదా. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే స్మృతి, బాబా జ్ఞాపకం ఉండాలి. మన బుద్ధిలో బాబాని స్మృతి చేసుకుంటూ ఉండాలి. మీరు నోటితో ఈ ధ్వని నుండి దూరంగా ఉండాలి. మీ నోటితో శబ్దాలు చేయడం గట్టిగా ఏం లేదు. ఈ ధ్వనితో సంబంధం లేకుండా ఈ ధ్వని నుండి దూరంగా ఉండాలి. బాబా డైరెక్షన్ ఏంటంటే మన్మనాభవ్ అంటే బాబా ఎప్పుడైనా అంటారా, పాటలు పాడుకోండి, భజన గట్టిగా అర్చుకోండి, పాటలు పాడుకోండి అని బాబా ఎప్పుడూ చెప్పలేదు. బాబా అంటే ఈ ధ్వని నుండి మీరు దూరంగా వెళ్ళిపోవాలి. నా మహిమ కూడా మీరు పాడుకోవచ్చు, కీర్తించుకోవాల్సిన అవసరమే లేదన్నారు బాబా. నావేమో కీర్తనలు పాడక్కర్లేదు, నా మహిమ చేస్తూ మీరేం పాడుకోవాల్సిన పని లేదు. ఇది మీకు తెలుసు కదా, ఆయన జ్ఞాన సాగరుడు అని తెలుసు, సుఖశాంతి సాగరుడు అని తెలుసు. కాబట్టి ఆయన పొగుడుకుంటూ కూర్చుని మహిమ చేసుకుంటూ కూర్చోవలసిన పని లేదు. మనుషులకి తెలియదు, అందుకే ఎన్నో పేర్లు పెట్టుకున్నారు.
బాబా అంటే మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. బాబా వస్తారు, తన నామరూపాలన్నీ చెప్తారు. నేను ఎలా ఉంటాను, మీరు ఆత్మలు ఎలా ఉంటారు. మీరు చాలా కష్టపడతారు పాత్ర వేయడం కోసం. అర్ధకల్పం భక్తి చేశారు. నేనైతే అలాంటి పాత్రలోకి రాను. నేను సుఖ దుఃఖాలన్నిటి కూడా అతీతంగానే ఉంటాను. మీరు దుఃఖాన్ని అనుభవిస్తారు, తర్వాత మళ్ళీ సుఖాన్ని కూడా అనుభవిస్తారు. సతయుగంలో సుఖాన్ని అనుభవిస్తారు. మీ పాత్ర నాకన్నా ఉన్నతమైంది. నేను అర్థకల్పం అక్కడ ఆరాంగా విశ్రాంతిగా కూర్చుంటాను. వానప్రస్థంలో కూర్చుంటాను హాయిగా పరంధామంలో. మీరు నన్ను బాబా అంటారు, పిలుస్తూ ఉంటారు కదా, మీరు ఇంకా నన్ను ఎప్పుడైతే పిలవడం మొదలు పెడతారో ఇలా అనుకోకండి. నేను అక్కడ కూర్చుని మీ పిలుపులన్నీ వింటూ కూర్చుంటాను అనుకోకండి. నా పాత్ర ఈ సమయంలోనే. డ్రామాలో పాత్ర నాకు తెలుసు. ఇప్పుడు డ్రామా పూర్తయింది, నేను వెళ్ళి పతితుల్ని పావనంగా మార్చే పాత్ర వెయ్యాలి. ఇంకా వేరే విషయాలు ఏం లేవు. మనుషులు అనుకుంటారు పరమాత్ముడు సర్వశక్తివంతుడు, అంతర్యామి, అందరి లోపల ఏమేమి నడుస్తున్నది, లోపల ఏమనుకుంటున్నారు అన్నీ ఆయనకి తెలుసు అనుకుంటారు. బాబా అంటారు అలాంటిది ఏం లేదు. మీరు ఎప్పుడైతే పూర్తిగా తమో ప్రధానం అయిపోతారో ఎక్కరేటిగా కరెక్ట్ టైంకి నేను రావాల్సి వస్తుంది. సాధారణ తనువులోకే వస్తాను. పిల్లలకు వచ్చి నేను దుఃఖాలన్నిటి నుండి పిల్లల్ని వదిలించేస్తాను. ఒకే ధర్మాన్ని బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తాను. అనేక ధర్మాల్ని శంకరుడు ద్వారా వినాశనం చేయిస్తాను. ఆహాకారాల తర్వాతే జయజయకారాలు ఉంటాయి. ఎంతగా ఆహాకారాలు ఉండాలి. ఆపదల్లో ఎంతమంది చచ్చిపోతూ ఉంటారు. ప్రకృతి వైపరీత్యాలు చాలా సంయోగం ఇస్తాయి. లేకపోతే మనుషులు చాలా రోగీలు దుఃఖితులైపోయారు. బాబా అంటారు పిల్లలు దుఃఖీలు కాకుండా ఉండడం అంటే ఎలాగా? కాబట్టి అందుకే మీకు ప్రకృతి వైపరీత్యాలు కూడా ఎలా వస్తుంది, దుఃఖితులు కాకుండా ఉండడం అంటే అలాగవుతుంది. అందుకే ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ ఎంత ఫోర్స్గా వస్తాయంటే అందరినీ సమాప్తి చేసి పడేస్తాయి. దుఃఖపడుతూ అలా పడి ఉండవలసిన అవసరం లేదు. అలా దుఃఖపడుతూ ఉండిపోవడం కాదు. బాబా అన్నారు ఒకేసారి ప్రకృతి వైపరీత్యాలు ఎలా వస్తాయి అంటే ఫోర్స్గా అందరినీ ఒకేసారి సమాప్తి చేసేస్తుంటాయి. వాటి ముందు బాంబులు ఏవీ కాదు. ఈ ప్రకృతి వైపరీత్యాలు చాలా సంయోగం ఇస్తాయి. బాబా అంటారు భూకంపం వచ్చింది అంటే లెక్క లేనంతమంది వెళ్ళిపోతారు భూమిలోకి, ఎక్కలేనంతమంది చచ్చిపోతారు. నీళ్ళు ఒక్క గుటక వచ్చింది అంటే బస్ బాబా అంటారు ఒక్క నీరు ఒక్క ఊపునిగా వచ్చింది అంటే మొత్తం పోతుంది. సముద్రం ఇలా పొంగిపోతుంది. నీళ్ళ యొక్క ఒక ఊపు వచ్చింది అనుకోండి, ఆ సముద్రం తప్పకుండా పొంగిపోతుంది. ధరతిని సముద్రం పొంగి ధరతిని తన స్థానాన్ని ధరతిని ఆక్రమించేసుకుంటుంది. బాబా అంటున్నారు 100 అడుగుల ఎత్తుని కెరటాలు లేచిపోయి ఆ నీరు 100 అడుగుల ఎత్తులో వచ్చేస్తుంది. ఎవరేం చేయగలరు? ఏమీ చేయలేరు ఎవరు. ఇది ఆహాకారాల సీన్ ఉంటుంది. అలాంటి సీన్ చూడడానికి కూడా ధైర్యం కావాలి కదా, కష్టము పడాలి, నిర్భయంగా కూడా కావాలి. పిల్లల్లో అహంకారం అస్సలు ఉండకూడదు. ఆత్మాభిమానిలు అవ్వండి. ఆత్మాభిమానిలై ఉండేవాళ్ళు చాలా స్వీట్గా ఉంటారు.
బాబా అంటారు, నేను నిరాకారుణ్ణి, విచిత్రుణ్ణి. ఇక్కడికి వస్తాను సర్వీస్ చేయడం కోసం. నన్ను ఎంత గొప్ప చూడండి, ఎంత గొప్పగా చేసేస్తూ ఉంటారు. నాకే ఊరికా జ్ఞానసాగర ఓ బాబా అంటారు, మళ్ళీ అంటారు పతిత ప్రపంచంలోకి రా అంటారు. నన్ను అంత గొప్పగా మహిమ చేసి మీరు ఆహ్వానం చాలా మంచిగానే ఇస్తున్నారు. ఇలా ఎప్పుడైనా అన్నారా, బాబా నువ్వు స్వర్గంలోకి వచ్చి ఒకసారి సుఖాన్ని చూడు అని అన్నారా? ఎవరు అనలేదు స్వర్గంలోకి రా సుఖాన్ని చూడు అని. అంటాం కదా ఎప్పుడు, పోనీ వచ్చి బాబా వచ్చి ఒకసారి సుఖాన్ని చూడు, నిన్ను వద్దంటావా అంటారు. పతిత పావన, మేము పతితులు అయిపోయాము, మమ్మల్ని పతితుల నుండి పావనంగా మార్చు అంటారు. చూడండి మీరు ఎలాంటి ఆహ్వానం చేస్తున్నారు అని అడుగుతున్నారు బాబా. పూర్తిగా తమో ప్రధాన ప్రపంచం మళ్ళీ పతిత శరీరంలోకి పిలిచారు. చాలా మంచి ఆహ్వానం చేశారు భారతవాసీలు. బాబా అంటారు ఏం చేస్తాం, డ్రామాలో రహస్యం అలాగుంది. దీనికి బాబా అంటారు ఈయనకేమైనా తెలుసా, నా ఎన్నో జన్మల అంతిమ జన్మ ఇది అని ఈయనకు మటుకు తెలుసా? బాబా ప్రవేశమయ్యి అప్పుడే కదా చెప్పారు. బాబా ప్రతి ఒక్క విషయం యొక్క రహస్యాన్ని చెప్తారు. బ్రహ్మని బాబా అంటారు ఈయన నాకు భార్య అనుకోండి, ఈయనే నాకు పత్ని కావాలి. బాబా స్వయం అంటారు ఈయన నాకు పత్ని, నాకు భార్య, నేను ఈయనలోకి ప్రవేశం అవుతాను, ఈయన ద్వారా మిమ్మల్ని అందరినీ నా పిల్లలుగా చేసుకుంటాను. ఇది సత్యాతి సత్యమైన పెద్దమ్మ ఎవరు అంటే ఈయన. కాబట్టి వీరందరూ దత్తత చేయబడిన బాబా అంటున్నారు. దత్తత తల్లి అయింది కదా మీకు అందరికీ, పెద్దమ్మ అయింది, ఈమె దత్తత తల్లి అయింది. తల్లి తండ్రి అని మీరు ఈయన్నే అంటారు. శివబాబా ఒత్తి తండ్రే, ఈ బ్రహ్మ బాబా గుప్త రూపంలో మమ్మ, అమ్మ తల్లి తండ్రి. బ్రహ్మ తల్లే కానీ పురుషుడు కదా, కాబట్టి ఈయన అందరినీ సంభాళించడానికి లేదు. అందుకే అమ్మాయిని దత్తత చేసుకున్నారు. ఆమె పేరు పెట్టారు మాతేశ్వరి అని, మమ్మని. ఆమె హెడ్ అయింది. డ్రామా అనుసారం ఉండేది ఒక్క సరస్వతి. ఇంకా దుర్గా కాళీ అన్నీ కూడా అనేక పేర్లు ఆమెవి, అనేక నామాలు, కానీ ఉండేది ఆమె ఒక్క సరస్వతి. మీకు ఎన్నో పేర్లు వస్తాయి. ఇవన్నీ విషయాలు మీలో కూడా నెంబర్ వారీగానే అర్థం చేసుకుంటున్నారు. చదువులో కూడా నెంబర్ వారీగానే ఉంటారు, ఒకరికొకరితో కలవదు. ఈ రాజధాని స్థాపన అవుతున్నది, ఇది తయారైపోయిన డ్రామావే తయారవుతున్నది. దీన్ని విస్తారంగా అర్థం చేసుకోవాలి ఇంతకీను. అయితే లెక్కలేనన్ని పాయింట్స్ ఉన్నాయి. బ్యారిస్టర్ చదువుకుంటారు, అందులో కూడా నెంబర్ వారీగానే ఉంటారు కదా. కొంతమంది బ్యారిస్టర్లు 2-3 లక్షలు సంపాదిస్తే పాపం కొంతమందికి కట్టుకోవడానికి ఆ చిరిగిపోయిన కోటే వేసుకుని వస్తారు. అలాగే ఇక్కడ కూడా అంతే. పిల్లలకి చెప్పడం జరిగింది, ఇది ఇంటర్నేషనల్ పాత్ర నడుస్తున్నది. ఇప్పుడు మీకు తెలుసు, అందుకే అందరు నిశ్చింతగా ఉండండి. ఇది మొత్తం విశ్వమే యొక్క పాత్రే నడుస్తున్నది. యుద్ధం తప్పకుండా జరుగుతుంది. మీరు దండోరా వేస్తారు కదేమని, కొత్త దైవీ రాజధాని స్థాపన అవుతున్నది, అనేక ధర్మాలు వినాశనం అయిపోతాయి. ఎంత క్లియర్గా బాబా మనకి చెప్తున్నారు. ప్రజాపిత బ్రహ్మ నుండి ఈ ప్రజలను రచించడం జరుగుతుంది అంటారు కదా. వీళ్ళు నా ముఖ వంశావళులు,
మీరు ముఖవంశావళి బ్రాహ్మణులు అన్నారు బాబా. వాళ్ళు కుకవంశావళి బ్రాహ్మణులు, వాళ్ళు పూజారీలు, మీరు ఇప్పుడు పూజ్యులుగా అవుతున్నారు. మీకు తెలుసు హంసో సోహం అంటే, మేమే ఒకప్పుడు దేవతలు పూజ్యులుగా ఉండేవాళ్ళం. కాబట్టి బాబా అంటారు, మీ మీద ఇప్పుడు లైట్ యొక్క ప్రకాశం యొక్క కిరీటం పెట్టడానికి లేదు. మీ ఆత్మ ఎప్పుడైతే పూర్తిగా పవిత్రంగా మారిపోతుందో ఈ శరీరం వదిలేస్తుంది. అప్పుడు మీ ఆత్మ ప్యూర్ అయిపోయింది అనుకోండి, ఈ శరీరం వదిలేస్తుంది. ఈ శరీరం మీద, ఈ శరీరానికి మీకు ఆ ప్రకాశం యొక్క కిరీటం ఇవ్వడానికి లేదు. బాగుండదు. ఈ సమయంలో మీరు మహిమకి యోగ్యులు. ఈ సమయంలో ఏ ఆత్మ పవిత్రంగా లేదు. అందుకే ఎవ్వరికి కూడా ఈ ప్రకాశం యొక్క కిరీటం, లైట్ యొక్క కిరీటం ఇవ్వడానికి లేదు. సతయుగంలో లైట్ యొక్క కిరీటం ఉంటుంది. ప్రకాశ కిరీటం మీద తేజస్సుతో నిండిన కిరీటం సతయుగంలో ఉంటుంది. 2 కళలు తక్కువైన వాళ్ళకు కూడా వాస్తవంలో చెప్పాలంటే లైట్ ఇవ్వడానికి లేదు. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा को मुख्य सारम, మీ స్థితిని ఎలాగ చలించకుండా నిర్భయంగా తయారు చేసుకోవాలి. బాబా అంటున్నారు, అంతిమ వినాశనం యొక్క సీన్లు ఏవైతే ఉన్నాయో ఆ దృశ్యాల్ని చూడగలగాలి. అంతిమంలో వినాశనం యొక్క సీన్ని ఏవైతే దృశ్యాలు ఉన్నాయో చూడగలగాలి. దానికోసం మీ స్థితిని ఎంతలాగా చలించకుండా నిర్భయంగా తయారు చేసుకోవాలి. కష్టపడండి, ఆత్మాభిమానులు కావడానికి కష్టపడండి. కొత్త రాజధానిలో ఉన్నతమైన పదవి పొందడం కోసం చదువు మీద పూర్తి శ్రద్ధ పెట్టండి. పాస్ అయి విజయమాలలో మణులుగా మారండి. పాస్ అయి విజయమాలలో మణులుగా మారండి. వరదానం, నిర్బలులు, నిరాశతో ఉండేవాళ్ళు, అసమర్థులు, అలాంటి ఆత్మలకి ఎక్స్ట్రా బలం ఇచ్చేవాళ్ళు ఆత్మిక దయా హృదయాలు కండి. నిర్బలు, నిరాశ నిస్పృహల్లో ఉండేవాళ్ళు, అసమర్థులైన ఆత్మలకి ఎక్స్ట్రా బలం ఇచ్చేవాళ్ళు ఆత్మిక దయా హృదయాలు కండి. ఎవరైతే ఆత్మిక దయా హృదయులైన పిల్లలు, వాళ్ళు మహాదానీలే. పూర్తిగా హోప్లెస్ కేసులో కూడా హోప్ని పుట్టించగలుగుతారు. నిర్బల్ని బలవంతులుగా చేయగలుగుతారు. దానం సదా పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, నిస్సహాయులకే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే నిర్బల్లో నిరాశతో ఉంటారో, అసమర్థులై ఉంటారో, ప్రజా క్వాలిటీ యొక్క ఆత్మలై ఉంటారో, వాళ్ళ ప్రతి ఆత్మిక దయా హృదయులే మహాదానీలు కండి. పరస్పరం ఒకరి ప్రతి ఒకరు మహాదానీలు కాదు. వాళ్ళు సహయోగి, తోడుగా ఉండేవాళ్ళు సోదరులు. మన సమానమైన పురుషార్థులు. సహయోగం ఇవ్వండి కానీ దానం ఇవ్వకండి. మన సమానంగా ఉండే పురుషార్థులకి అందరికీ కూడా మనం ఎప్పుడు దానం ఇవ్వకూడదు, సహయోగం ఇవ్వాలి. స్లోగన్ సదా ఒకే బాబా యొక్క శ్రేష్ఠ సాంగత్యంలో ఉన్నట్లయితే ఎవ్వరి సాంగత్యాల యొక్క రంగు ప్రభావం, ఎవ్వరి సాంగత్యాల రంగు ప్రభావం పడదు.
బాబా అంటారు ఓకే బాబా యొక్క శ్రేష్ఠ సాంగత్యంలో ఉంటే వేరే వాళ్ళు ఎవ్వరి సాంగత్యం యొక్క ఆ రంగు ప్రభావం మీ మీద సాంగత్యం యొక్క రంగు ప్రభావం మీ మీద పడదు. ఓం శాంతి.